వెబ్సైట్ మీద కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికెట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ మీద కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వీసెస్ అన్నీ ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్, రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్, మూడోది ఎండోమెంట్. అంటే దేవాలయాల్లో కూడా టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి. రెండో విడతలో టీటీడీ కూడా ఈ సర్వీసెస్లోకి వస్తుంది. దేవుడు ఆశీస్సులు ఉంటే ఈ సర్వీసులోకి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్కి వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది, మీరు సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫేజ్లో ఏఐ బాట్ మేము అమలు చేస్తాం. సింపుల్గా మీరు వెళ్ళి నాకు బస్ టికెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్గా డన్, ఇది ప్రైస్, మీరు డబ్బులు కట్టండి బస్ టికెట్ విల్ బి ఇష్యూడ్. అట్లా ఏఐ బాట్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం. రెండో విడతలో చేద్దాం అనుకున్నాం. అంతేకాకుండా వాయిస్ కూడా, అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్గా చెప్తే సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. వాస్తవంగా ఇది ప్రపంచంలోనే ఎక్కడ చేయలేదు, తొలి రాష్ట్రం మనం. ఇది కూడా మేము నేర్చుకుంటున్నాం దీంట్లో. ఇది పర్ఫెక్ట్ అని నేను అన్ను. లోడ్ టెస్టింగ్ అన్నీ చేసాం, ఇంకా నేర్చుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి మాకు. ఎక్కడన్నా ఆంధ్రుడు వచ్చి లాగిన్ అయ్యి ఎక్కడన్నా ట్రాన్సాక్షన్ ఆగిపోతే ఇమీడియట్గా మేమే తిరిగి ఫోన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడ ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది, సిస్టంలో లోటుపాట్లు ఏమున్నాయని మేము తెలుసుకుంటాం జరుగుతుంది. ఈ సిస్టమ్ని మెరుగుపరుచుతాం. అంతేకాకుండా ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్లో కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్స్ డేటా తీసుకొచ్చి ఒక డేటా లేక్ క్రియేట్ చేసి సీమ్లెస్ సర్వీసెస్ ఆంధ్రులకి అందించాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఇది బ్రాడ్ ఎజెండా. ఇది గత 3 నెలలుగా టీమ్స్ అహర్నిశలు కష్టపడ్డారు. గత 15 రోజులుగా స్ట్రెస్ టెస్టింగ్ కానివ్వండి అన్నీ చేస్తాం జరుగుతుంది. ఇంకా ఫైన్ ట్యూన్ చేయాలనేది నాకు ఇంకా అర్థమైంది. ఇదొక జర్నీ, ఇది డెస్టినేషన్ కానే కాదు. ఇది ఇంకొక 6 నెలల్లో ఐ బిలీవ్ వీ కెన్ బ్రింగ్ అవుట్ అన్ ఐడియల్ ప్రోడక్ట్. అంటే అన్ని సర్వీసెస్ ఏఐ వాయిస్ కలిపి ఒక 5-6 నెలలు పడుతుంది. ఇది ఫేజ్ 1 కింద లాంచ్ చేస్తాం జరిగింది. సో ఏదైతే నేను పదే పాదయాత్రలో చెప్పానో, ఏ హామీ అయితే నేను పాదయాత్రలో ఇచ్చానో దాంట్లో భాగంగా ఈ హామీ నేను నిలబెట్టుకుంటాం జరిగింది. ముందు ఇది స్ట్రీమ్లైన్ చేస్తాం. ఆర్టీజీలో కూడా నేను భాస్కర్ గారు కూడా క్లియర్గా చెప్పాను, సిటిజన్ ఈజ్ అవర్ సెంటర్ ఆఫ్ యూనివర్స్. సిటిజన్ సర్వీసెస్ మనం డెలివర్ చేయాలి, అతనుకున్న పెయిన్ పాయింట్స్ అన్ని మనం రిజాల్వ్ చేయాలని పదే నేను భాస్కర్ గారు కూడా చెప్తాం జరిగింది. ఆ దిశగా మన ప్రభుత్వం ముందరికి వెళ్తుంది. ప్రజలే చూస్తారు వచ్చే 6 నెలలు, సంవత్సరం లోపల ఎంత మార్పు వస్తుందనేది ప్రజలే గమనిస్తారని ప్రజలందరూ తెలుపుకుంటూ ఇప్పుడు మెటా ఇండియా హెడ్ సంధ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓకే, నమస్కారం. గౌరవనీయ హెచ్ఆర్డి అండ్ ఐటీ మంత్రి గారు నర్రా లోకేష్ గారు, ఐటీ సెక్రటరీ శ్రీ భాస్కర్ కాటంనేని, శ్రీ ఎన్ యువరాజ్, శ్రీ దినేష్కే, సభలో ఉన్న మీడియాకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇక్కడ మీ ముందు మీ మధ్య ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. బికాస్ నేను ఆంధ్రా నుంచే, నేను ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి. నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్స్ గ్రేట్ టు బీ హియర్. టుడే ఈజ్ అ రియలీ స్పెషల్ డే యాజ్ వీ ఇంట్రడ్యూస్ మనమిత్ర. It's a digital public services chatbot, as the Minister Garu just articulated, on WhatsApp, and it's been created in partnership with the government of Andhra Pradesh. I want to talk a little bit about our mission and why this is so important, as we come together to build this. At Meta, our mission has always been to build the future of human connection and to enable the technology that makes it all possible. And what we see is that mission is really reflected in a beautiful way and very distinctively in WhatsApp. It's the way India communicates. I think all of you probably wake up to good morning messages on WhatsApp from somebody in your family if you're on WhatsApp. And it's no secret that, India, WhatsApp is a key part of almost every Indian's life. And that's why it's such a proud moment for us to unveil Manamantri today, which brings together Manamitra today
which brings together the power of WhatsApp in the hands of every citizen of Andhra Pradesh. Manamitra, which really means our friend, is an innovative first of its kind. We've not, seen this extent, of services being offered on a chatbot on WhatsApp. And this really has the potential to transform the way people of Andhra Pradesh are going to engage with public services. Like the Minister Garu mentioned, it's a swath of services. It's everything from, say, revenue services to booking temples. And it's really been a gargantuan effort by all the teams concerned to pull all of this together. And it comes back to giving citizen services on platforms that they're most comfortable with, right? The ease and simplicity of WhatsApp makes it a really preferred choice for people to get things done. From, like I said, talking to friends and family, to now we allow booking of bus tickets, like we launched DTC some time ago, to booking your train tickets. We're on many metros across the country, to accessing public services and paying your bills. This is the first time we brought all of this together. So that's why we're excited to collaborate with the government of Andhra Pradesh. There's almost 161 citizen-centric services during just the phase 1. It's directly in people's fingertips, in a language they prefer, and on a platform that they use throughout the day. The chatbot also offers people the option to pay for their bookings and other services through a payment mode of their choice, or be it UPI, credit, or debit, and Ravi will explain a little bit more, directly within WhatsApp experience. So it's truly seamless, and that's what we've tried to do, to make it as seamless as possible. In October of last year, and I have to say I've never seen this kind of speed of execution. When we signed the MOU with the government of Andhra Pradesh, we said that we would do our best to try and develop this solution as fast as we can. And in just 3 months, we're here in front of you with all of these services. And the speed of execution and the innovative approach that this solution brings is really a testament, and I want to call out all the teams that have worked on this, of Meta definitely, but most importantly of the AP government, because it's multiple departments that have come together, and they've worked, I'm not joking, like pretty much throughout holidays, through weekends, all of that to make this come to life in record time. So I've been really impressed, not just by the speed of execution, but the ambition and the scale with which this service has come to life. Our goal is to really make this platform a one-stop shop for all public service needs, and we're excited about the potential for growth and innovation and the learnings we'll have along the way. Like the Minister Garu said, and as IT Secretary Bhaskar Garu said, this is learning. Like, we've just launched it. I'm sure there's lots to improve, and we'll learn and we'll grow together. But for now, we're really proud to be part of this journey. We look forward to working closely with the government of Andhra Pradesh to ensure the continued success of Manamitra on WhatsApp, and we're committed to continuing this momentum to create a more digitally, to bring on even more services. I think our ambition really is, how do we create a more digitally inclusive Andhra Pradesh where citizens have access to essential services right within the chat. So with that, I just wanted to say a huge thank you again. Really pleased